అలాగే పార్వతీపురం మన్యం జిల్లా ఏఐటీసీ కార్యదర్శి. గత ఎన్నికల ముందు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చారో మీకు అందరికీ తెలియదేం కాదు. మీరు కూడా వచ్చున్నారు. అప్పుడు మా టెంటల్లో కూర్చొని, మా అంగన్వాడీ టెంటల్లో కూర్చొని మా ప్రభుత్వం మాకు ఓటేయండి, మేము గెలిస్తే కనుక వెంటనే మీ ఏవైతే ఈ కోరికలు, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు వెంటనే నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి ప్రతి నాయకులు కూడా వచ్చి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా మా టెంట్లోకి వచ్చి చెప్పడం, లోకేష్ బాబు కూడా వచ్చి చెప్పడం జరిగింది. అలాగే ఈ మంత్రి గారు అయితే సాలూరులో మేము కూడా టెంట్లు వేసి 42 రోజులు కూడా సమ్మె చేయడం జరిగింది. మంత్రి గారు ఇప్పుడున్న ప్రజెంట్ మన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా మాకు వచ్చి మా పక్కన కూర్చొని కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది. గంటకో మాట చెప్తున్నారు. సమ్మె పిలుపుని మీరు ఒక్కటి గమనించండి. సమ్మె పిలుపునిచ్చినప్పుడల్లా కూడా చర్చలకు రమ్మని మాకు పిలుపునిస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళకి మా గురించి ఆలోచించే టైం లేకపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా ఉద్యమాలు ఆగమని చెప్పేసి, ఎందుకంటే ఈ రోజు చర్చలకు అయితే పిలిచారు. ప్రతిసారి సమ్మె పిలిచినప్పుడల్లా మాకు చర్చలు పిలుస్తున్నారు. చర్చలు అయితే విఫలమే అవుతున్నాయి కానీ సఫలం అవ్వట్లేదు. ఈ రోజు సఫలం అవ్వాలని మేము అందరం ఏపీ అంగన్వాడీగా మేము ఏఐటీసీగా కోరుకుంటున్నాము. కానీ సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం, విఫలం అవ్వాలని కోరుకోవట్లేదు. కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది కాబట్టి ఈ నిరాహార దీక్ష అనేది మేము కొనసాగిస్తున్నాము. నెక్స్ట్, గత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో మీకు యాప్ల్లో భారం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆ రోజు సానుభూతి మా మీద చూపిస్తే మేము నిజమని నమ్మి మేము ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించడం జరిగింది. ఈ రోజు గెలిచిన వెంటనే ఏదో దాటాక ఏదో చూపించినట్టు అది మరి పచ్చిగా అనకూడదు. అలా జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము సానుకూలంగా ఉన్నాం, జీతాలు పెంచమంటే సానుకూలంగా ఉన్నామంటూ ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోతుంది. సానుకూలం అనేది ఎన్ని రోజులు ఉంటారమ్మా? కనీసం ఒక 10 రోజులా, లేకపోతే వారం రోజులా, నెల రోజులా, పోనీ 6 మాసాల సానుకూలం? ఇంకా సానుకూలం అవ్వలేదా అని మేము ఏపీ అంగన్వాడీగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు జీతాలు పెంచేంత వరకు మాకు పిఎఫ్, గ్రాడ్యుయేట్, అలాగే ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించినంత వరకు కూడా అంగన్వాడీలకు ముఖ్యంగా భద్రత లేదు. ఎందుకంటే ప్రభుత్వం వస్తే ఏదో చేస్తుందని ఆస్తో మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాము, ఈ రోజు మీ నాయకులు ఏం చేస్తున్నారో గ్రౌండ్ లెవెల్లో చూడండి. అంగన్వాడీల మీద దాడి ఎక్కువ అవుతుంది. వచ్చిన వెంటనే జీతాలు పెంచింది మాటకు పక్కన పెడితే ఈ రోజు అసలుకే ఎసరయ్యేలాగా పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే నిలబడి నిజాన్ని నిర్భయంగా అడుగుతారో వాళ్ళ మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, ఉద్యోగాలు తీసేయడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితి మళ్ళీ నెలకొంటే మాత్రం మేము ఉద్యమాల ద్వారానే మేమేంటో, అంగన్వాడీ సత్తా ఏంటో ఈ రాష్ట్రానికి తెలియజేస్తామని చెప్పేసి ఇన్ని మూలంగా తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఈ వేతనాలు పెంచేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని ఏఐటీసీగా పరిస్థితులు ప్రభుత్వమే మాకు కల్పించింది. కాబట్టి మా డిమాండ్స్ అన్ని నెరవేర్చి మాకు న్యాయం చేస్తే మేము సమ్మె విరమించి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాము అనేసి ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది. లేని పక్షాన ఇది కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా మే నెలంతా మాకు సెలవులు కావాలి అంటే జీవో ఇస్తామన్నారు, ఇంకా జీవో ఇవ్వలేదు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుయేటీ మెడికల్ లీవ్తో జీతం కట్ అవ్వకుండా మెడికల్ లీవ్లకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కూడా మాకు కల్పించాలని గవర్నమెంట్ని అడుగుతున్నామండి. ఆ జీవో కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే మాకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న 126 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయమని మేము గవర్నమెంట్ని అడుగుతాం. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి అమ్మకు వందనం అనే పథకాన్ని కూడా ప్రీ స్కూల్ పిల్లలకి వర్తింపు చేయాలని అడుగుతున్నాము. 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంగన్వాడీలో ఉండాలనేది ఒక జీవో పాస్ చేయమని కూడా గవర్నమెంట్ని అడుగుతున్నాము. ప్రైవేట్ స్కూళ్ళు, ప్లే స్కూళ్ళకి వాళ్ళు అథారిటీ ఇచ్చేసి అంగన్వాడీలో పిల్లలు లేరు అని అంటే మేము తీసుకురాలేకపోతున్నాం. మాకు ఒకే పని కాదు కదండి. మేము గర్భిణీల బాలింతలకి పౌష్టికాహారం పంపిణీ చేయాలి, రికార్డు నిర్వహించాలి, ఆన్లైన్ వర్క్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ప్రీ స్కూల్ నిర్వహించాలి. కాబట్టి మేము ప్రీ స్కూల్ నెలలో 10 రోజులే చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ చేస్తాం వల్ల మేము 10 రోజులు చెప్తున్నాం. ప్రైవేట్ స్కూల్తో మమ్మల్ని పోల్చుకొని పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపించడానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ అంగన్వాడీలో ఉండాలి. వాళ్ళకి కూడా అమ్మకు వందనం అనే పథకం కూడా వర్తింపు చేయాలని గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఇవన్నీ మాకు సానుకూలంగా జరిగితే మేము సమ్మె విరమించి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాము. లేని పక్షాన మా యొక్క సమ్మెని మేము ఉధృతం చేసి 2వ తారీఖున చెలో విజయవాడకు కూడా పిలుపునిచ్చాము. మేము ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించే వరకు గతంలో 42 రోజులే సమ్మె చేశాము. ఇప్పుడు ఎన్ని రోజులైనా సరే, ఎంత కష్టమైనా సరే ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మా జీతాలు పెంచే వరకు మాకు ఇవ్వాల్సిన ప్రతి డిమాండ్ నెరవేర్చి
సమ్మెను కొనసాగిస్తామని ఈ సమయంలో సభాపూర్వకంగా నేను గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నామండి. అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయితే ఆ రోజు మేము టెంట్లో కూర్చున్నప్పుడు మేము వీరనారీలు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉన్నారని ఆ రోజు తీసుకొచ్చి వీరనారీలు అందరినీ కూర్చోబెట్టారని. ఈరోజు కనీసం ఆయన అపాయింట్మెంట్కి మాకు టైం ఇవ్వట్లేదు, మాకు సమయం ఇవ్వట్లేదు. ఆ రోజు మేము ఉన్నాము, మీరు గవర్నమెంట్తో పోరాడండి అన్నారు. ఇప్పుడు అదే గవర్నమెంట్ మాకు ఎందుకు, ఆయన ఎందుకు మమ్మల్ని స్పందించట్లేదు? నా అక్క చెల్లెళ్ళకి నేను ఉన్నానన్న ఆయన ఎందుకు మాకు సమాధానం చెప్పట్లేదని డిప్యూటీ సీఎం గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నామని ఆ రోజు ఆయన చెప్పారు. మా దగ్గరికి వీరనారీలు పంపించారు. మేము అలాంటి వీరనారీలమే కదండి. మాకు కూడా ఆయన సమాధానం చెప్పాలని మేము డిప్యూటీ సీఎం గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నామండి. మా ఏదైతే సమస్యలు పరిష్కరించకపోతే మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తామనేసి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం.